దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ చేపట్టిన భేటీలు ఏపీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖను టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దారన్న లోకేష్ ఆలోచన ప్రశంసనీయమన్నారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు పనిచేయాలని గౌరు చరితారెడ్డి సూచించారు. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణా కార్యక్రమాలను మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. విశాఖలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న ఐఎఫ్ఆర్ 2026 మిలాన్ విలేజ్ కార్యక్రమం రాష్ట్రపతి పర్యటనపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 73 మంది అతిథులు, 22 దేశాల నుంచి నౌకల రాక ఖరారైందన్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపుల్లో ఈగల్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను పొగాకు, మాదక ద్రవ్యాల నుంచి రక్షించడమే ఈ ఆపరేషన్ ఉద్దేశమని వెల్లడించారు. గుంటూరులోని మిఠాయి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్వీట్స్ తయారీలో నిషేధ రంగులు కలుపుతున్న షాపులపై కేసులు నమోదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అనుమానంతో భార్యను భర్త కత్తితో నరికి హత్య చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సడ్లపల్లిలో 2 రోజుల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన సాయి కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లిన వీడియోను విడుదల చేశారు. విశాఖలోని గాజువాక వంటిల్లు జంక్షన్లోని ఓ మద్యం దుకాణం వద్ద ఆకతాయిలు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా అక్కడ ఉన్నవారిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలు నిర్వహించనున్నట్లు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య పరమాత్మ నందగిరి స్వామి వెల్లడించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు.